సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 10th ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకుని ప్రిన్సిపల్ విద్యార్థుల దగ్గరికి వెళ్లారు. విద్యార్థులు వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి కానిస్టేబుళ్లు ప్రసాద్, భాస్కర్ వెళ్లారు. పోలీసులు తమను రూమ్ లో బంధించి కొట్టారని విద్యార్థులు ఆరోపించారు. తమకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గురుకుల విద్యాలయం వద్ద బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అసలు నైట్ 10th కి ఇంటర్మీడియట్కి గొడవ అయింది సార్. గొడవ అయితే మేము మాట్లాడుకుని సాల్వ్ చేసుకుని అయిపోయింది సార్. అక్కడ సుజన్ కుమార్ సార్ వచ్చి 100కి డయల్ చేసింది సార్. ఆ సార్ వచ్చి అసలు ఏమైందో కూడా తెలుసుకోకుండా ఇక మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. మా క్లాసులని మొత్తం ఇక్కడ నుంచి కింది దాకా పాదాల మీదకి అయితే నడవనికి రాకుండా కొట్టింది సార్. ఒక్కొక్కరికి 15 దెబ్బలు కానిస్టేబుల్ సార్. మేము ఎస్సీపీ సార్ నేను చెప్పిన సార్ ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడా సార్, రేపు పొద్దున మా పేరెంట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం సార్ అంటే ఏం మాట్లాడుతూ అంటుంది సార్. ఏం మాట్లాడతావురా నువ్వు? రటిక అర్ధరాత్రి పూట 10th ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మరి వారిపై దాడి చేశారంటూ విద్యార్థులు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, విద్యార్థులపైన పోలీసులు దాడి చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే పోలీసుల అత్యుత్సాహంతో కొంతమంది విద్యార్థులు గాయపడ్డ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చోటు చేసుకుంది. జిన్నారంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో అర్ధరాత్రి పూట 10th ఇంటర్ క్లాస్ విద్యార్థులు గొడవ పడ్డారు. అయితే ఈ గొడవ సంగతి ప్రిన్సిపల్ తెలిసి ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపల్ చెప్పినా కూడా విద్యార్థులు వినకుండా అలానే ఘర్షణ పడడంతో ప్రిన్సిపల్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రసాద్, భాస్కర్ ఇద్దరు కానిస్టేబుల్ హాస్టల్ దగ్గరికి చేరుకున్నారు. హాస్టల్ దగ్గరికి చేరుకున్న పోలీసులకి విద్యార్థులకి నచ్చ చెప్పాల్సింది పోయి విద్యార్థుల్ని ఎవరైతే గొడవ పడుతుందో వాళ్ళందరినీ రూమ్ లోకి తీసుకెళ్లి ఆ రూమ్ తలుపులు పెట్టేసి వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా కొట్టినట్టుగా మనకి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో విద్యార్థులకి గాయాలయ్యాయని చెప్పి వాళ్ళంతా కూడా వాళ్ళ శరీరం మీద అయిన గాయాలను చూపిస్తూ ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చారు. హాస్టల్ దగ్గరకు వచ్చి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనకు దిగారు. పోలీసులు విద్యార్థులు ఎందుకు కొట్టారు, వాళ్ళని కొట్టాల్సిన కొట్టే అధికారం వీళ్ళకి ఎక్కడిది అని చెప్పి వాళ్ళు మొత్తం నిలదీస్తున్నారు. దీని మీద ఎమ్మటే ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇటు ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే విద్యార్థులను దాడి చేసినా వాళ్ళని కూడా విధుల నుంచి తప్పించాలని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయం పైన నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు. ఓకే, రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మేము చేసిన తప్పు ఏం లేదు సార్. ఆ గొడవలో మేము ఏదైనా తప్పు చేస్తే కొట్టాలి కానీ సార్, ఏ క్రిమినల్స్ లో కూడా కొట్టారు సార్. అట్లా హాస్టల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కింద కూర్చోబెట్టి ఇట్లా కాళ్ళ మీద ఇట్లా 2 కాళ్ళు ఇట్లా చేసి షూస్ ఉన్న కాళ్ళతో తన్ని ఇట్లా ఇష్టం వచ్చినట్లు కొట్టి సార్. ఇంత వాతలు ఉన్నాయి సార్, గట్టిగా ఎర్ర ఎత్తున్నాయి సార్. ఈ హాస్టల్ ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళని కూడా కొట్టారు సార్. ఇంతగానో ఇట్లా ఫోన్ లో వీడియోస్ ఇట్లా చూపించి కావాల్సని ఈ క్రైమ్ చేస్తే ఇట్లా దెబ్బలు కొడతారు, ఇది అది అని చెప్పుకుంటే ఏమని అంటే అందరు కలిసి అందరికి లోపడేసేస్తాం. వేరే బుక్ చేస్తానంటారు సార్. నేనేం చేయలేదు, ఏం తప్పు చేయలేదు సార్. 2 సార్లు దొరికినా నా మీద కేసు బుక్ చేస్తానంటారు సార్. సార్ బుక్ చేసి లోపడేసి మనకి సార్. మేము గొడవ పడలేదు సార్. రాత్రి మా ఎస్పీ సార్ గారు వచ్చి పోలీసు వాళ్ళని పిలిచి మమ్మల్ని రూమ్ లో వేసి కొట్టించారు సార్. మేము వెళ్ళిపోవాలా ఉండాలా సార్, మీరే చెప్పాలి సార్. ఎట్లా ఉండాలి సార్? మేము స్టూడెంట్స్ ఇక్కడ అందరు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిచి కొట్టిస్తారు సార్. ఎట్లా ఉండాలి సార్? ఇక్కడ వాళ్ళ చేతగా సార్ అందరికి పోలీసులే పిలుస్తారు సార్ ఎప్పుడు గొడవ అయితే. Thank you.